పురాతన మెదక్ సిఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు నిర్వాహకులు. మెదక్ చర్చి నిర్మాణం జరిగి 100 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా సంవత్సరం పాటు శతాబ్ది వేడుకలు నిర్వహిస్తామంటున్నారు చర్చి బిషప్లు. మెదక్ చర్చి నుంచి మరింత సమాచారం శ్రీధర్ అందిస్తారు. ప్రసిద్ధిగాంచిన మెదక్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఏర్పాట్లు పూర్తయినాయి. రేపు జరిగే ప్రత్యేక ప్రార్థనల కోసం కావచ్చు ఇక్కడ అన్ని ఏర్పాట్లు జరిగినాయి. లక్షలాది మంది ఇక్కడికి ఏదైతే భక్తులు రానున్న నేపథ్యంలో వారి కోసం ఏర్పాట్లు కూడా పూర్తి చేశామని చెప్తున్నారు. ప్రత్యేక ప్రార్థనలు కూడా ఉంటాయని చెప్తున్నారు. వారితో అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎట్లా ఉండబోతున్నాయి క్రిస్మస్ రోజు ప్రత్యేకమైన ప్రార్థనలు కావచ్చు, ఏర్పాటు ఎట్లా జరిగింది? క్రిస్మస్ రోజు ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు అంటే మరి పరిశుద్ధ మహాదేవాలయము, ఇది చరిత్రాత్మకమైంది, అతి గొప్ప దేవాలయము. దక్షిణాసియా ఖండంలోనే మరి రెండవ అతిపెద్ద చర్చిగా ప్రఖ్యాతిగాంచినటువంటి ఈ మెదక్ మహాదేవాలయం మరి ఈ సంవత్సరము శత జయంతి ఉత్సవాల్లోనికి అడుగు పెడుతూ ఉన్నది. అనగా 1924 డిసెంబర్ 25న ప్రతిష్ఠ చేయబడ్డది మందిరం. మరి ఇప్పుడు ఈ క్రిస్మస్కి మనము 100 ఇయర్స్లోనికి ఎంటర్ అయ్యి ఈ సంవత్సరం అంతా కూడా శత జయంతి ఉత్సవాలు గంభీరంగా 12 మాసాలు జరుపుతూ మరి గొప్ప వేడుకలు చేయాలంటటువంటి ప్రణాళికలు సిద్ధపరచబడుతూ ఉన్నవి. మరి పండుగ రోజు ప్రాతకాల ఆరాధన ఉంటుంది, అది పెందలకాడ 4 గంటలకే సుమారు. మరి అట్టి ఆరాధనలోను తర్వాత ఉదయం మరలా 10 గంటలకు జరిగే ఆరాధన, 2 ఆరాధనలు ఉంటాయి భక్తులను ఉద్దేశించి. అట్టి ఆరాధనలో మరి ప్రస్తుతం మెదక్ డయాసిస్కి ఇన్ఛార్జిగా మోడరేటర్స్ కమిషనరీగా ఉన్నటువంటి డోర్నకల్ బిషప్ గారు అయినటువంటి ద రైట్ రేవా డాక్టర్ కె పద్మరావు, మోడరేటర్స్ కమిషనరీ తండ్రి గారు ఇక్కడికి చేరుకొని 25 అంతా కూడా మాతో ఉండబోతూ ఉన్నారు. మరి ఆ రోజే ఈ యొక్క శత జయంతి ఉత్సవాలు కూడా ఈ క్రిస్మస్ ఆరాధనలోనే ప్రారంభించబోతూ ఉన్నారు. మరి భక్తులు దాదాపుగా 3 నుండి 4 లక్షల మంది భక్తులు వస్తారని మేము ప్రతి సంవత్సరమును చూస్తూ దీన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. అందుకొరకు గాను మరి మంచి ఏర్పాట్లన్నీ కూడా భక్తులను ఉద్దేశించి చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా శాంతి భద్రతల విషయంలో మరి పోలీస్ బందోబస్తు విషయంలో ఏర్పాట్లు జరుగుతూ ఉన్నవి. మరి సుమారు 600 మంది పోలీసులతో బందోబస్తు నిర్వర్తించడానికి మన పోలీస్ డిపార్ట్మెంట్ వారు మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఒక 4 డిఎస్పీ సార్లు, అలాగనే 20 మంది సిఐ సార్లు, 40 మంది ఎస్ఐ సార్లు ఈ విధి నిర్వహణలో పాల్పొందుతున్నారని తెలియబడుతూ ఉన్నది. వారందరికీ కూడా మరి సరి అయినటువంటి ఆతిథ్యం ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉన్నది. చెప్పండి, అంటే 100 ఏళ్ల సందర్భంగా 100 ఏళ్ళు పూర్తి చేసుకుంది మెదక్ చర్చి. సో ప్రత్యేక ప్రార్థనలు ఉంటాయి, ఉదయం ఎప్పుడు ప్రారంభమవుతాయి? సో రెగ్యులర్గా జరిగే వాటితో పాటు ఏమైనా ప్రత్యేకంగా చేస్తున్నాం? ప్రతిరోజు ఉదయం కూడా 5:30 గంటలకు ఈ మహాదేవాలయంలో సేవకులు, గురువులు ప్రార్థనలు జరిగిస్తుంటారు. మరి పట్టణం కొరకు, ప్రజల కొరకు ఇచ్చేసేటువంటి భక్తులందరూ కూడా వారు ఉదయకాల సమయంలోనే, ప్రాతకాల సమయంలోనే ప్రార్థనలు ఇక్కడ జరిగిస్తారు. మరి వారి యొక్క ప్రార్థనలతో ప్రారంభమైనటువంటి ఆ సేవా కార్యక్రమములు ఉదయము 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ మహాదేవాలయంలో అందించబడుతూ ఉంటుంది. వచ్చేటువంటి భక్తులకు మేము వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరికి కూడా ప్రార్థన చేస్తాం. మొత్తంగా ఈ 100 ఏళ్ల చరిత్రలో అంటే ఈ గతంతో పోలిస్తే ఇప్పుడు ఇంకెట్లా ఉండబోతుంది? ఈ ప్రాంతం అంతా కూడా ఆ నిర్మాణ సమయంలో వచ్చి ఈ ప్రాంతానికి ఒక పనికి ఆహార పథకం దాన్నే దీన్ని ఒక నిర్మాణం జరిగింది. సో ఎట్లా ఉంది? అప్పుడు సేవలు కొనసాగుతున్నాయి ఇక్కడ, ఇంకా ఇటు హాస్పిటల్ కావచ్చు ఇట్లా అన్నీ జరిగినాయి, ఇప్పుడు కంటిన్యూ అవుతున్నాయి ఇంకా? ఈ మహాదేవాలయము నిర్మించబడినటువంటి కాలం 10 సంవత్సరాలండి. 1914 నుంచి 1924 వరకు నిర్మించడం జరిగింది. ఆ సమయంలో భయంకరమైన కరువు ఉన్నది ఈ ప్రాంతంలో, ఆహారం లేదు, రోగములతో అనారోగ్యాలతో ప్రజలు బాధపడుతున్నప్పుడు రెవరెండ్ చార్ల్స్ వాకర్ పాస్నెట్ గురువుల వారు, దొరగారు, వాళ్ళు ఇంగ్లాండ్ నుంచి మిషనరీగా ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతాన్ని ప్రార్థనాపూర్వకంగా ఎన్నుకొని ఇక్కడ పరిచర్య జరిగించారు. వారు అంటే ఇక్కడ నివసించిన కాలం అంతట్లో వైద్య పరిచర్యం జరిగించారు, విద్యా పరిచర్యం జరిగించారు, వొకేషనల్ కోర్సెస్, అగ్రికల్చరల్ రీసెర్చ్ సెంటర్, ఈ విధంగా మరి హాస్టల్స్, తర్వాత అంటే అనాథల కొరకైనటువంటి అనేక సేవా కార్యక్రమాలు వారు జరిగించారు. నేటికి అవి కొనసాగుతున్నాయి. మరి అధ్యక్ష మండలము ద్వారా అనేక సలహాల ద్వారా మొత్తంగా క్రిస్మస్ కోసం మెదక్ చర్చి ముస్తాబైంది. కెమెరామెన్ రాజుతో శ్రీధర్, V6 న్యూస్, మెదక్ నుండి.